ఏమండి మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి? చట్పట్ ఇడ్లీ. ఓకే. ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన చట్పట్ ఇడ్లీ తయారు చేస్తున్నాను. దీనికి నాకు ఆల్రెడీ నేను నిన్న ఇడ్లీ చేశాను కదా, అందులో ఒక 8 ఇడ్లీలు మిగిలాయండి. ఆ మిగిలిన ఇడ్లీతోటి నేను ఈరోజు చట్పట్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మోమ్ ద వండర్ షెఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతుంది. సో మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ గెట్ స్టార్టెడ్. సో ఇది చాలా సింపుల్ అండి. ఈ చట్పట్ ఇడ్లీ ఎలా తయారు చేయాలంటే ఇడ్లీస్ని మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇవాళ రేపు ఇది చాలామంది వీడియోస్ అన్ని వైరల్ అవుతుంది. ఈ చట్పట్ ఇడ్లీ చాలా సింపుల్, చాలా ఈజీ. ఇన్స్టెంట్గా మనము బ్రేక్ఫాస్ట్ ఈ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ తోటి చేయొచ్చు అనమాట. సో నేను కూడా కొన్ని ఛానల్స్ చూసి చేశాను. ఇది మన తెలుగు ఛానల్స్ నుండి నేను చూశాను. సో మీకు కూడా నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా ఇడ్లీస్ మిగిలిపోతే వెంటనే మీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ మీ వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇద్దరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. 8 ఇడ్లీస్ ఇద్దరు తినొచ్చు ఎంతో మంచిగా హాయిగా. చూడండి ఎంత ఇడ్లీలు ఎలా కనిపిస్తున్నాయి మీకు, తెల్లగా మల్లెపూలు దాకా లేవు. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనము లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఏం చేయాలంటే మిగలగానే వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అదొక మంచి టిప్ అండి. బయట పెడితే ఇవన్నీ కూడా పుల్లగా పులిసిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత, లేకుంటే మీరు స్టీమ్ చేసి బయటనే పెట్టచ్చు ఒక 5 minutes వితౌట్ విజిల్. ఓకేనా? సో ఇలా మనం అన్నీ కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో ఈ చట్పట్ ఇడ్లీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందామా? రైట్. సో నేను ఆల్రెడీ కడాయి పెట్టేశాను. మీకు కావాలిస్తే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మీరు ఈ ఇడ్లీస్ చేయొచ్చు. ఇన్స్టంట్ చట్పట్ మసాలా ఇడ్లీ. సో నూనె నెయ్యి నేను వేస్తున్నాను, నూనె వేయడంలే. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర చిటపటలాడాలి. సో ఇలా చిటపటలాడినాక మనము కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇవి కూడా బాగా బ్రౌన్గా ఫ్రై చేయండి. దీంట్లో మీరు సన్నగా తరిగిన అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. సో మనం ఇక్కడ కట్ చేసుకున్న ఈ ఇడ్లీ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పీసెస్, ఇది ఓన్లీ ఫర్ 2 members అండి. ఎంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో నిమ్మపండు పిండుకోవాలి, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. సో మీకు ఎంత టైం ఉంటే అంత చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ టైం ఇప్పుడు 10 అవుతుంది. సో నేను అన్నీ కూడా ఇప్పుడు కట్ చేసినవన్నీ ఈ ఇడ్లీలు వేసేసాను. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి, కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఉప్పు తక్కువ వేసుకోండి. ఆల్రెడీ ఇడ్లీలో మనకు ఉప్పు ఉంటుంది కదా మనం ఇడ్లీ పిండిలో, సో ఉప్పు తక్కువ వేసుకోండి. జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేయాలి. లెట్స్ డూ. అయిపోయిందండి ఇన్స్టెంట్ చట్పట్ ఇడ్లీ. ఇద్దరికి సర్వ్ చేస్తున్నా, నాకు మా వారికి. సో రెడీ అయిపోయిందండి. మనము కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుందాం. చూడండి నోరు ఊడుతుంది నాకైతే. ఇప్పుడు మనము ఇలా గార్నిష్ చేసేసుకున్నాం కదా, రైట్. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం,
సో 5 మినిట్స్లో ఈ చట్పట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనము మా వారికి ఇస్తాను, అతన్ని అడుగుతాను టేస్ట్ ఎలా ఉందో. చూడ్డానికైతే బాగా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయిందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అంటే మనము ఇడ్లీలు వేస్ట్ చేయకుండా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ తోటి ఇలా చట్పట్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తింటే పిల్లలు కూడా ఈవినింగ్స్లో ఆకలితో వచ్చినప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ చేసి పెట్టండి. ఓకేనా? నాన్న రండి, చట్పట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇద్దరు కలిసి తినేస్తాం. ఓకేనా? మీరు దేనితో తింటారు? సాస్ తోట? చూడండి, ఎక్కువనే తనకి ఇస్తాను. చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఎట్లా ఉందండి? ఉందా కరెక్ట్గా? సో ఇదనమాట ఈరోజు నా వీడియో, బ్రేక్ఫాస్ట్ వీడియో. మీకు నచ్చితే నా ఛానల్ మామ్ ద వాటర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్.